హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా అంటే చాలా ముఖ్యమైన వీడియో. ఇది ఏంటంటే చాలా మంది దుఃఖంతో, బాధలతో నరకయాత్ర అనుభవిస్తూ ఉంటారు కొంతమంది. ఓకే, వాళ్ళు నన్ను అలా పాడు చేశారు, వాళ్ళని ఇలా పాడు చేశారు, వాళ్ళ వల్ల నేను నష్టపోయాను, తర్వాత నా భర్త నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, లేకపోతే నా భార్య నన్ను ఇలా ఇబ్బంది పెడుతుంది, లేకపోతే నాకు కావాల్సిన అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఇలా రకరకాలు నా ఆస్తులన్నీ లాగేసుకున్నారు, ఇలా ఏదోటి ప్రాబ్లం తోటి నలిగిపోయి చుక్కలు చూస్తూ నరకేతం అనిపిస్తూ జీవితాలు పాడు చేసుకుంటారు. ఈ రోజు నుంచి ఈ వీడియో చూశాక వాళ్ళ జీవితాలకి వెలుగు అనేది వస్తుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, అది ఏంటన్నది. ఓకే, ఆ దుఃఖం నుంచి బయటకు రావాలంటే ఈ వీడియో చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అదేవిధంగా అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నేను వీడియో పెట్టినట్టు మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, టైం వేస్ట్ చేయడం మన వీడియోకి వెళ్దాం. వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మన ఈ ప్రాపంచికంలో, మన ఈ సొసైటీలో, ఈ సమాజంలో, మన కుటుంబంలో అవ్వచ్చు, మన బయట ఈ ప్రపంచంలో ఎక్కడైనా అవ్వచ్చు, ముఖ్యంగా రెండు రకాల ఈ జనాలు, అంటే ఈ రెండు రకాల మనుషులు అనేది ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటంటే, ఒకటి చీకట్లో బ్రతికే బ్రతుకులు, అంటే వాళ్ళు చీకట్లోనే బ్రతుకుతారు ఒక వర్గం. ఇంకో వర్గం వాళ్ళు వెలుగులో బ్రతుకుతారు. సో ఈ చీకటి వర్గం అంటే ఏంటి, వెలుతురు వర్గం అంటే ఏంటి, ఓకే, చాలా క్రిస్టల్ క్లియర్గా తెలుసుకోండి. ఓకే, అప్పుడు మీకు కరెక్ట్గా హార్ట్ టచ్ అవుతుంది ఆ వీడియో ఏంటన్నది. ఓకే, సో ఫస్ట్ చీకటి బ్రతుకు అంటే ఏంటో చూద్దాం. చీకటి బ్రతుకు అంటే వాళ్ళకి జస్ట్ తినడం, ఏదో జాబ్ చేయడం, జస్ట్ పడుకోవడం, మళ్ళీ పిల్లలు కండడం, పెద్ద అవడం, ఇంతే. జస్ట్ ఈ చక్రాల్లో తిరుగుతారు అనమాట. అంటే ఏదో సంపాదిస్తాడు, తింటాడు, పడుకుంటాడు, ఇదో చక్రం. ఓకే, అప్పుడప్పుడు ఏదో గుడికి వెళ్తాడు, కొబ్బరిగా కొట్టేస్తాడు, లేదా చర్చికి వెళ్తాడు, లేదా ఏదో మసీద్కి వెళ్తాడు, ఏదో అప్పుడప్పుడు కొంచెం అలాగా సొసైటీలో ఉన్నాను కాబట్టి 10 మందితో పాటు ఈడు గుడికి వెళ్తాడు, ఏది చేసుకుంటూ ఉంటారు రకరకాలకి. సో ఇది ఒక చక్రం కింద లా తిరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఈ చీకటి వర్గం అనేది ఏంటంటే, మెయిన్గా ఎక్కడో ఉన్నాడు దేవుడు, ఎక్కడో ఉన్నాడు దేవుడు. ఓకే, దేవుడికి నేను దండం పెట్టాలి, ఓకే, దేవుడికి నేను ఎలా చేయాలి. ఎక్కడో ఉన్నాడు గురువు, అక్కడికి వెళ్తూ ఉంటాడు, వాళ్ళ కాళ్ళు మొక్కుతుంటాడు, జీవితాలన్నీ వేస్ట్ చేస్తూ ఉంటాడు. ఓకే, కానీ ఇటు హాస్పిటల్కి వెళ్ళి పొడిపించుకుంటూ ఉంటాడు. ఒక పక్క అన్ని మామూలే, ఏ అనారోగ్య సమస్య వచ్చినా, ఈ గుడికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటు చిన్న రోగం వచ్చిందంటే తక్కువ హాస్పిటల్ పరిగెట్టుకుని వెళ్తాడు. ఓకే, సో చీకటి బ్రతుకు ఇన్ ద సెన్స్ ఏంటంటే, నేనే దేవుణ్ణి అనేది తెలియనివాడు. నేనే దేవుడిని నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ధ్యానం చేసి ఒక స్థితికి వెళ్ళి, నేను ఆత్మ అనేది నువ్వు ఆత్మదర్శనం చేసుకోవాలి. ఆత్మదర్శనం లేకుండా నువ్వు వెలుతురులోకి రాలేవు. ఓకే, సో నేను చెప్పేది జ్ఞానం తెలిసినా కూడా ఇంకా మూర్ఖంగా ఉండే వాళ్ళకి ఈ వీడియో. ఓకే, సో ఇక జ్ఞానమే తెలియదు అన్న వాళ్ళకి చెప్పవలసిన లేదు, ఇక కంప్లీట్ చీకటి బతుకులయ్యి. ఓకే, సో జ్ఞానం తెలిసినా కూడా కొంతమంది చీకటి బతులు బతుకుతారు. సో ఇది చీకటి బతులకి కంప్లీట్గా చీకటిలో ఉన్నవాడికి తెలుస్తుంది. కొంచెం జ్ఞానం తెలిసి డౌటింగ్గా ఉంటాడు, అనుమానంతో ఉంటాడు, వీడు కూడా అదే పరిస్థితి. సో వీళ్ళిద్దరికి ఏంటంటే క్లారిటీ మీకు చూడండి ఒకసారి వీడి పరిస్థితి ఎలా ఉంటుందో. సో ప్రతిదానికి ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే ఏదైనా అనారోగ్యం వచ్చిన శరీరానికి తక్కువ ట్యాబ్లెట్ వేసి ఇంజెక్షన్ చేయించుకుంటాడు వెళ్ళి. ఓకే, సో అంటే దాని మీద నమ్మకం లేదు. అంటే డాక్టరే నాకు దేవుడు, డాక్టర్ చేస్తేనే నమ్మకం, డాక్టర్ చెప్తేనే, అంటే డాక్టర్ నమ్ముతాడు తప్ప వీడి మీద నమ్మకం లేదు. చీకటి బ్రతికింది. ఓకే, రెండో పాయింట్, ధ్యానం తెలిసి ధ్యానం చేయకుండా ఏదో ఒక అరగంట 10 నిమిషాలు పావుగంట ఎక్కడేదో క్లాస్ జరుగుతుందంట, ఎక్కడేదో ప్రోగ్రామ్ జరుగుతుందంట అని ఒక అరగంట గంట వెళ్తాడు, అక్కడికి ముచ్చటిస్తాడు, వచ్చేస్తాడు. ఓకే, ఈ అరగంట గంటల వల్ల ఒరిగేది ఏముంటుందో మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందే నేను. ఓకే, నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే, నీ బతుకు నువ్వు తెలుసుకోవాలంటే
ఎన్నో సంవత్సరాలు వేస్ట్ చేసావు కాబట్టి ఆ వేస్ట్ చేయొద్దని నువ్వు చెప్పాను ఆల్రెడీ ఇంత ముందు. సో దానికి ఒక లెక్క ఉంది, నేను చెప్పాను ఒక 40 రోజులు ఇన్ని గంటలు చేయాలని పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. దాని గురించి ప్రాసెస్ ఇచ్చాను. సో ఈ చీకటి బ్రతుకులు ఎలా ఉంటాయంటే ఎదరోళ్ళు నమ్ముతాడు మాట. ఏ విషయానికైనా సరే, ఒక సలహాకైనా సరే పక్కన దగ్గరికి వెళ్తాడు వీడు. ఈయన నమ్మడు. ఓకే, వీళ్ళలోనే ఒక ఆత్మ ఉంది, తనే దేవుడు. ఓకే, తన ప్రశ్న వేసుకుంటే జవాబు వస్తుంది, తనకంటూ ఒక అంతర్వాణి ఉంది, సహాయం చేసేది పూర్ణాత్మ ఉంది. ఇవన్నీ తెలీదు. ఎందుకంటే మనోడు టైం డబ్బులు సంపాదించడానికి, పడుకోవడానికి, ఫ్రెండ్స్తో తిరగడానికి, పార్టీలు తిరగడానికి, వ్యాపారాలు చేయడానికి ఇవన్నిటికి కడతాడు వీడు. మరి వీడు ఎప్పుడు వస్తాడు రా అంటే వీడికి ఇంకా మొత్తం బెడ్ రిటర్న్ అయ్యాక, ఇంకా అందరూ అన్ని దూరం అయ్యాక కానీ రాడు. దూరం అయ్యాక శరీరం అంతా అయిపోయాక ఇంకా వీడు చేసేది ఏముంటుంది, ఇంకా ఆటోమేటిక్గా పుణ్యకాల కాస్త కడితే అయిపోయినట్టే. ఇలా వీడు ఎన్నో జన్మలు వేస్ట్ చేసుకుని వస్తాడు. ఇదొక వర్క్. ఓకే, సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ చీకటి బ్రతుకులు ఎలా ఉంటాయంటే చూడ ఎంత దారుణంగా ఉంటాయి. సో అన్నీ ఉంటాయి కానీ ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడో తెలీదు. అందరూ ఉంటారు కానీ నీకు లోపల దుఃఖం నలుగుతూ ఉంటుంది. ఓకే, నువ్వు బాగున్నావురా అంటే బాగున్నానంటే అని చెప్పేసి పైకి పళ్ళకి ఇస్తాడు, పైకి యాక్ట్ చేస్తాడు. నువ్వు ఎలా ఉన్నావంటే ఎందుకంటే ఆస్తులు ఉన్నాయి, అదేవిధంగా జనాభా ఉన్నారు, అంతా ఉన్నారు. కానీ ఇది ఏడుస్తుంటాడు లోపల. పైకి మట్టికి బాగున్నారంటే చాలా బాగున్నాడు అంటాడు, కానీ లోపల చూస్తే అంతా ఏడుపు వీడికి. ఎందుకంటే ఆడు ఏదో రోగం ఉంటుంది, దాంతో బాధపడుతుంటాడు. ఇది రోగాలకు సంబంధించి. ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వద్దాం. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఏంటంటే భర్త వల్ల, భార్య వల్ల ఇంట్లో ఫైటింగ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఈ జస్ట్ ఈ ఫైటింగ్ అయినప్పుడు రియాక్ట్ అయిపోతుంటారు. నన్ను అలాగన్నది మా ఆవిడ అని రియాక్ట్ అవుతాడు, నా భర్త ఇలాగన్నాడని ఈవిడ రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, అన్ని రియాక్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే, చుట్టుపడి పీక్కోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం. ఓకే, ప్రతి చిన్నదానికి సర్రమని లేచిపోవడం, కోపాలు. ఎందుకు ఈ చీకటి బతుకంటే వెళ్తే నేను ఈ శరీరంలోకి రాకముందు నేను ఒక ఆత్మ. నా ఆత్మ ఈ శరీరంలో రాకముందు నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకుని నన్ను తిట్టే భర్త, నా తల్లిదండ్రులు నన్ను బాధ పెట్టేవాళ్ళు, లేకపోతే నా అత్తగారు వల్ల నన్ను బాధ పెట్టేవాళ్ళు, ఎవరు నా కుటుంబ సభ్యులను బాధ పెట్టాలి, పలానా వాళ్ళు నన్ను మోసం చేయాలి, ఇలాగా నువ్వు కొన్ని ఛాలెంజెస్ తీసుకుని నువ్వే వస్తావు డిజైన్ చేసుకుని. ఈ సోలు అభివృద్ధిలో భాగంగా తీసుకుని వస్తావు. మరి ఈ సోలు ఉందా, ఈ అభివృద్ధి ఉందా, ఈ గందరగోళం ఏంటంటే నీకు ధ్యానం తెలిసాక నువ్వు కూర్చుండిపోవాలి అంతే. ధ్యానం తెలిసాక నీ కథ ఏంటో 40 రోజులు కూర్చుంటే కథ ఏంటో తెలుస్తుంది. ఓకే, నేను అక్కడ కాల్ పెడతాను, అమలాపురం నుండి కాల్ పెడతాను, హైదరాబాద్ నుండి కాల్ పెడతాను, అవ్వదు కదా. నువ్వు ఉంటే అమలాపురం ఉండాలి, లేదా హైదరాబాద్లో ఉండాలి. నీకు హైదరాబాద్ కావాలంటే అమలాపురం వదిలేయాలి, అమలాపురం కావాలంటే హైదరాబాద్ కావాలంటే అమలాపురం వదిలేయాలి. అదేవిధంగా నీకు అమలాపురం కావాలంటే హైదరాబాద్ వదిలేయాలి. ఓకే, రెండు అవ్వవు కదా. ఓకే, కొంతమందికి ఇలా చేయక టైం వేస్ట్ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ధ్యానం తెలిసినోడు ఇలాగ, ధ్యానం తెలియని పరిస్థితి చీకటి బతికి చెప్పవసరం లేదు. సో నేనే తెచ్చుకున్నాను నా భర్తని, నన్ను ఎలా తిట్టేలాగా, నన్ను ఎలా కొట్టేలాగా, నన్ను ఎలా చేసే రకరకాలుగా. ఓకే, నేను ఆత్మని తెలుసుకున్న వాళ్ళు ధ్యానం చేసి అప్పుడు నేనే కదా అతను తెచ్చుకున్నాను నా సోల్ ఎదుగుదలలో అని నువ్వు అవేర్నెస్ వచ్చాక అతనిలో మార్పు వస్తుంది ఆటోమేటిక్గా. అక్కడ నుంచి అతను కూడా మార్పు చెందడం, అక్కడ నుంచి అక్కడ గొడవలన్నీ డిజంపేర్ అవ్వడం, నువ్వు ఇక్కడ సాధన పెంచుకుంది, అక్కడ అన్ని మార్పులు జరుగుతుంటాయి ఆటోమేటిక్గా. నువ్వు ఇక్కడ ఎప్పుడైతే ఎనర్జీ పెంచావో నీ లైఫ్ నీకు నచ్చినట్టు ఉంటుంది. ఓకే, సో నువ్వు రియాక్ట్ అవ్వకుండా ఉంటావు. రియాక్ట్ ఎప్పుడైతే అవ్వలేదో అక్కడితో నీకు కథం అది ఆటోమేటిక్గా. ఓకే, నువ్వు అతను నన్ను తిట్టాలి, నన్ను ఒక 4 తిట్లు తిట్టాలని తెచ్చుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గమ్ముకున్నావు, 4 తిట్లు తిట్టేస్తాడు, అక్కడితో అయిపోయింది అక్కడ ఆటోమేటిక్. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ రియాక్ట్ అవుతావో మళ్ళీ నీ కర్మ నువ్వు మళ్ళీ చేసుకున్నట్టు, అజ్ఞానంతో నీ కర్మ నువ్వు మళ్ళీ పోజేసుకున్నట్టు. సో అతను తిట్టే అతని కర్మ అతనిదే. గతంలో నేను ఎన్నో చేస్తుంటాను, అతను ఎంతో ఇబ్బంది పెట్టుంటాను అనే కాన్సెప్ట్లో నువ్వు ఉంటావు. అతను నేనే తెచ్చుకున్నాను,
నా ఆత్మ ఎదుగుదలకి, నా ఆత్మ ప్రణాళిక బాగా అని నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడు నీ దగ్గర ధ్యానం ఉన్నప్పుడు. ఓకే, ధ్యానం లేనప్పుడు ఏంటంటే ఇంకా అతను తయ్యంటే నువ్వు తందాన, ఆమె తయ్యందని నువ్వు తందాన. ఓకే, ఇంకా ఇద్దరు ఇలాగా వైరం మామూలుగా గొడవ. దానివల్ల పిల్లలు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇంట్లో సుఖం లేదు, భర్తకి సుఖం లేదు, లేదా భార్యకి సుఖం లేదు. అప్పుడు ఏం చేస్తారంటే బయట షాపుల దగ్గర, బజ్జీల బండి దగ్గర ఫ్రెండ్స్ తోటి, లేదా ఇంకెక్కడ సినిమా షికారు, లేదా ఎక్కడెక్కడో ఏకాంతాన్ని ఎదుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే నువ్వు అక్కడైనా ఏకాంత బతికే, నువ్వు ధ్యానం తెలియకపోతే నువ్వు ఏకాంతమే. ఎందుకంటే ఫైటింగ్ అవుతుంటే నువ్వు ఇంట్లో ఎక్కడ సుఖం ఉంటుంది, బయట ఎక్కడ బాగుంటుందా అని ప్రశాంతం నేను ఏ పార్క్ వెళ్దామా, ఏ ఊరు వెళ్దామా, లేక ఇలా ఎదుగుతుంటారు బయట. సో నేను చెప్పొచ్చింది ఏంటంటే బయట కాదురా నాయన, నువ్వు తలుపేసుకుని ఇంట్లో ఒక్కటో ఎక్కడో ఒంటరిగా బయట ఎక్కడో గడిపికంటే తలుపేసుకుని ఇంట్లో ఒంటరిగా కూర్చో, కథ అయిపోయింది అక్కడితోటి. అందరూ నీకు చెప్పిన మాట వింటారు, నీ ఎనర్జీకి నీ ఆరాలోకి వస్తారు, నీకు చెప్పిన మాట వింటారు, నీకు నచ్చినట్టు నువ్వు డిజైన్ మార్చుకోవచ్చు, అన్ని నీకు లైఫ్ యాక్సెప్టెన్స్ అన్ని అనుకూలంగా ఉంటాయి నీకు. ఓకే, నువ్వు ఏది చెప్తే అవతల అదే ఓకే చేస్తారు. ఎప్పుడు నువ్వు ఇక్కడ సిగ్నల్స్తో ఎనర్జీతో ఉన్నప్పుడు. నేను చెప్పొచ్చేది ఏంటంటే బయట ఉంటే నువ్వు చీకటే, నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ ఎంత తిరిగినా చెప్పులేరు కూడా మన ఇంటికి రావాలి. ఏదో సుఖం గురించి ప్రశాంతంగా గురించి నన్ను వదిలేంటారు, ప్రశాంతంగా బయటికి వెళ్తావు, ఎక్కడ ఖర్చు స్పెండ్ చేస్తావు. వేరే అలవాట్లు ఉన్నప్పుడు ఏదో మంతాడో ఆడ బయటికి పోతాడు, ఇట్లా ఉంటుంది. కానీ అదేదో ఇంట్లోనే నువ్వు కూర్చుంటే ఆ ఒంటరిగాను ఒక 40 రోజులు లెక్కలు తేలిపోయి హాయిగా వెలుగులోకి వచ్చేస్తాం, చీకట్లో వచ్చి వెలుగులోకి వచ్చేస్తాం. ఓకే, ఇలాగే భర్త ఎంట్లేదని కొంతమంది ఈ భార్య ఏం చేస్తారంటే ఎక్కడో అంటే సోది చెప్తారంటే చూస్తారా, నా భర్తలా నా చెప్పిన మాట ఎంటలేదని ఇలా తిరుగుతూ ఉంటారు కొంతమంది లేడీస్, ఎక్కడెక్కడో బయట తిరుగుతూ ఉంటారు. ఓకే, ఈ వీడియో దేనికంటే జస్ట్ మీరు బయట నెతకకుండా లోపలే నెతకమంటాను నేను. తలుపేసేసి 40 రోజులు కూర్చుంటే నీ లోపల అన్ని సమాధానాలు దొరికేస్తావు ఆటోమేటిక్గా. ఓకే, మరి ఓర్చుకోవాలి. 40 రోజులు నువ్వు చెయ్యాలంటే ఓర్చుకోవాలి. నువ్వు ఇలాగ అన్నం పెట్టేసి అలాగ అయిపోద్దా, అవ్వదు కదా. దానికి రైస్ తేవాలి, సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చాక కడగాలి, దానికి మళ్ళీ వాటర్ అన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి, దానికి మళ్ళీ గ్యాస్ కావాలి, దాన్ని బయటెట్టాలి, దాన్ని అలా కచ్చే ముదిలేళ్ళు నువ్వేం చేయకూడదు. దాన్ని ఒక అరగంట వదిలేస్తే అన్నం అక్కడ అది ఫుడ్ రెడీ అవుతుంది. ఇంత ప్రాసెస్ ఉంది దీనికి. నువ్వు ఇలా పెట్టి అలా తీసేస్తారంటే బియ్యం ఉంటాయి, తినడానికి ఏం ఉపయోగం ఉండదు. ఉడికితే కదా నువ్వు తినగలవు. అలాగే నువ్వు ధ్యానాన్ని కూడా 40 రోజులు అలాగా నేను అయిపోవాలి, థర్డ్ యాక్టివేట్ అయిపోవాలి, లేకపోతే ఇది అయిపోవాలంటే పని అవుతుంది. నువ్వు 40 రోజులు ఓర్చుకో, అన్ని పక్కన పడేయి, అప్పుడు లెక్కలు తేలుతాయి, అప్పుడు చీకటిలోంచి వెలుగులోకి వస్తావు. ఓకే, అలాగే ఇప్పుడు నువ్వే చీకట్లో ఉంటే ఇంకా పక్కడు కూడా ఆడు చీకటాన్ని ఎదుర్కొంటాడు, బయటకు ఎప్పుడు వెలుగులో రాలేడాడు. ఎక్కడ ప్రశాంతం దొరుకుతుందా ఎవరికి తెలియకుండా జీవితాన్ని గడపడం చూస్తారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలు ఎవరైనా సరే వీడికి ఇంట్లో ఇబ్బంది ఉన్నప్పుడు, డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందా అని ఎదుగుతాడు వీడు. సో అది ఏంటంటే నువ్వు అప్పుడైనా బయటకు వెళ్ళాల్సింది. నువ్వు చీకట్లో ఉన్నా బయటకు తిరుగుతావు, కానీ తెలియదు అంతే. నాకు ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది, ఎక్కడ ఆనందం దొరుకుతుంది, ఎక్కడ సంతోషంగా ఉన్నా తిరుగుతాను. ఓకే, అలాగే ఫ్రెండ్స్తో తిరుగుతారు, ఆడ అలవాట్లు నీటికి వస్తూ ఉంటాయి, రకరకాల అలవాటు చేసుకుని. ఓకే, ఇంకా ఇవన్నీ చెప్తే ఇంకా దానికి ఫుల్ స్టాప్ లేదు, అన్ని కామలు పెట్టుకుని వెళ్తాం, రకరకాల అలవాట్లన్నీ అబ్బుతూ ఉంటాయి బయటకు పోయినట్టు. సో అది ఏంటి, కళ్ళు మూసి ఇంట్లో కూర్చుంటే వెలుగులోకి వచ్చేస్తాడు. ఓకే, సో ఇంకా ఈ చీకటి బదులు ఎలా ఉంటాయంటే మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా పెళ్ళయింది, కోడలు వచ్చింది, ఇంట్లో ఎవరో ఏదో బాడీ వీకర్ చేశారు అనుకున్నాం, ఆ ఆడపిల్ల వల్ల చనిపోయిందని అంటారు. ఎందుకు? చీకటి బదులు కాబట్టి. అది ఇలా ఆసక్తిగా ఉందంటే ఓకే, వాళ్ళకి తెలుసు ఎవరో ప్రయాణం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉండి ఆ ట్రైన్ దిగిపోతారు, అంతే కదా. మన ట్రైన్ ఎక్కినప్పుడు ఎంతోమంది ఎక్కుతారు దిగుతారు, వాళ్ళ ప్లేస్ వచ్చి దిగిపోతారు. ఓకే, మన జీవితంలో కూడా కొంతమంది కొన్ని రోజులు ప్రయాణం చేస్తారు. నువ్వు నీటి మీద తామరాకు బొట్లా ఉండాలి తప్ప అంటే
అంటినట్టు ఉండవు కానీ అంటుకో. తామరాకు నీళ్ళు ఎలా జారిపోతాయి కదా ఆటోమేటిక్గా, ఒక సిల్వర్ కలర్. అలాగే నువ్వు అలా ఉంటావు ఏదో అంటుకున్నట్టు, కానీ ఆ రెండు అంటుకో. ఓకే. సో అలాగే నువ్వు అంటినట్టు ముట్టి ముట్టట్టు అంటే నువ్వు ఎప్పుడైతే ముట్టినట్టు ఉండాలంటే కళ్ళు తెరిచినప్పుడే నీ భార్య, నీ పిల్లలు, నీ జనాలు, నీ ఉద్యోగం, నీ అన్నీ ఉండాలి, కనిపించాలి. కళ్ళు ఎప్పుడైతే మూసావో అన్నీ పక్క వెళ్ళిపోవాలి, అన్నీ ఉన్న జీరో స్థాయి. ఓకే. ఓకే, అన్ని జీరో స్థాయికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఏమి లేనట్టు కళ్ళు తెరిస్తేనే వాళ్ళకి కనిపించాలి. కళ్ళు మూసాక భార్య లేదు, పిల్ల ఎవరో లేరు, పక్కన పడేయడం అంతే. అలాగే నువ్వు 40 రోజులు డిసిజన్ తీసుకుంటేనే నీ బతుకు మారుతుంది. అంతవరకు నీది పనికిమాల బతికే. నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా 40 రోజులు అన్నద ఒక దీక్షగా అన్నీ పక్కన పెట్టేస్తేనే. ఓకే. నేను అక్కడ అడుగెడతాను ఇక్కడ అడుగెడతానంటే దానివల్ల ఒరిగేది ఏమన్నా, నీ సమయం అంతా వేస్ట్. ఓకే. 40 రోజులు అన్నీ పక్కన పెట్టాయి. ఓకే. నువ్వు ఏం తింటావు ఎలా తింటావు నీ ఇష్టం, కానీ 40 రోజులు పక్కకూడదు, మాట్లాడద్దు. అసలు నువ్వు చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. 40 రోజులు 40 రోజులు 42 రోజు బయట నువ్వు ఎవరితో ఎవరితో ఎలా మాట్లాడాలో, పిల్లలతో ఎలా మాట్లాడాలో, పిల్లలతో ఎలా మాట్లాడాలో, ఎవరికి ఏం చేయాలో, ఎవరికేమి మనం అందించాలో, సదుపాయాలు అందించాలో, ఎవరికి ఏం చేయకూడదు ఇవన్నీ తెలుస్తాయి. అంతవరకు ఇష్టరాజ్యాల్లో ఉంటామాట. ఏం చేస్తావో తెలియదు, ఏం తింటావో తెలియదు, ఏం మాట్లాడుతో తెలియదు, ఎవరితో ఎలా ఉంటావో తెలియదు, గుడ్డెత్తి చేలో పడినట్టే. ఓకే. అలాగా నీకు శరీరం సహకరించాలన్నాళ్ళు డ్యాన్స్ వేస్తావు, శరీరం సహకరించకపోతే నీ మాట ఎప్పుడేంటో. సో నీ సోల్తో నువ్వు కరెక్ట్ అయిపో అర్జెంటుగా. నీ సోల్తో నువ్వు కరెక్ట్ అవుతానే నీ బతుకు మారేది. నీ పెళ్ళం నిన్ను కాపాడలేదు, నీ మొగుడు నిన్ను కాపాడలేడు, నీ పిల్లలు నిన్ను కాపాడలేరు, నీ గురువు ఎవ్వరు లేరు, నీ శ్వాసే నీ గురువు. ఓకే. సో అర్జెంటుగా నీ 40 రోజులు నీ గురువుతో మాత్రమే నువ్వు ఉండు. కళ్ళు మూసాక నీ ప్రపంచం సంబంధం లేదు. ఈ 40 రోజు కూడా నువ్వు చాలా సీరియస్గా తీసుకుంటేనే నువ్వు ఈ గందరగోళం బయటకు వచ్చేస్తావు. ఓకే. ఎవడున్నా, ఎవడు చచ్చినా, ఎవడు పోయినా, ఎవరున్నా, ఏమున్నా ఏమి లేకపోయినా హీరోలో బతుకుతావు, హాయిగా ఆనందంగా పరమానందం ఉంటావు. ఎందుకంటే నువ్వు ఏమి తల్లి గర్భంలో ఏమి లేకుండా వచ్చావు విషయం నీకు తెలుసు, కానీ ఎరుకలో లేకుండా ముచ్చట పెడతామాట. ఎప్పుడు వస్తుంది ఈ ముచ్చట? అసలే ముచ్చట అంటే అన్ని అయిపోక చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద బిలియనర్స్ అందరూ కూడా ఏడుస్తా దుఃఖంతో చేస్తున్నారు. అందరూ కూడా నేను ఎన్నో వేల కోట్లు సంపాదించాను, ఇది నా బతుకు అని చెప్పేసి అటు ఉన్న డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఓకే. తర్వాత అందరూ నా వాళ్ళని ముచ్చట్లు ఉన్నారు, కానీ డబ్బు కాపాడలేదు, ఆ కుటుంబాలు ఎవరు కాపాడలేదండి. సో ఎప్పుడైతే నీ సోల్తో నువ్వు కరెక్ట్ అవుతావో చావు నీ చేతిలో ఉంటుంది. నువ్వు చావాలంటే నీకు పలానా టైం నేను వెళ్తానని అందరూ క్యాకేసి నువ్వు ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళగలవు. ఆ స్థాయి నువ్వు రావాలి. శరీరంతో మాయవాడు, నన్ను నలుగురు మోయాలి, ఇది నా బతుకు. ఓకే. అని వేసుకున్నావంటే నీ బతుకు ఇంకా అట్లా ఉంటుంది ఇంకా. ఓకే. ఇక్కడ నువ్వు లెక్కలేయడం మానే, నీకు ఏం కావాలో జంతువులకి, కుక్కలకి, బయట పక్షులకి ప్రకృతి ఎలా ఇస్తుందో నీకు కూడా అయ్యే వస్తాయి. నువ్వు ఏం వదిలే అవసరం లేదు. నీ భార్య బిడ్డలకి వీటికి ఆటోమేటిక్గా అక్కడికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ నీ సోల్తో నువ్వు కరెక్ట్ అయిపో ఫస్ట్, అవి ఆటోమేటిక్గా నీకు ఏం కదా వస్తావు ఆటోమేటిక్గా. ఓకే. కరెక్ట్ అయినంత వరకు నేను పనిలోకి వెళ్తేనే నాకు అడుగుతుంది. అంటే రెక్క ఆడితేనే డొక్క ఆడితేనే పనికి పని బతుకు పడుతుంది. ఎప్పుడు ధ్యానం చేయనంత వరకు లెక్కలేసుకుని అప్పుడు ఎవరో సలహా ఇస్తాడు, అక్కడ పని ఉంది అక్కడికి వెళ్ళి, ఇక్కడ పని ఉంది ఇక్కడికి సలహా ఇస్తూ ఉంటావు. అంటే నువ్వు పనుల్లో బతుకుపడ్డావు. ఓకే. నువ్వేం పనుడు కాదు, నువ్వు దేవుడు అన్న విషయం కళ్ళు మూస్తేనే తెలుస్తుంది. అంతవరకు నువ్వు చీకటి బతుకే. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంకా చీకటి బతుకులోంచి వెలుగులో వచ్చే ఇప్పుడు వరకు బతికినా చీకటి బతుకు, పనికిమాల బతుకు ఆపే ఇంకా. ఓకే. నీకు ఏం సంపాదించావు? ఏమీ ఉండదు. చివరికి గోచి కొట్టు కూడా తీసి పంపించేస్తారు ఇక్కడ నుంచి. ఓకే. కాబట్టి వాళ్ళ గోచి కొట్టు, నీ గోచి కొట్టు వాళ్ళు తీయకుండా నీకు నువ్వే దేవుడు అని తెలుసుకో. ఓకే. నువ్వు ఒక్క మాట మాట్లాడుతూ ఒక మంత్రంలో ఉన్నట్టు ఉండాలి బయట. ఓకే. లేకపోతే దున్నపోతు మీద వాళ్ళతో కూర్చున్నట్టు విలువ ఉండదు. వేసి ఎందుకే బతుకు? మా అయితే 2-3 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికి ఏంటి ఉపయోగం ఉంది? ఇంకో 10-20 సంవత్సరాలు బతికి ఏంటి ఉపయోగం ఉంది? ఇప్పుడు ఎలా బతికి అలా బతుకుతున్నావు, ఏంటి ఉపయోగం ఏంటి? నువ్వు వచ్చి ఈ పుట్టో ఏంటి ఉపయోగం ఏంటి? దానివల్ల తెలియాలి కదా. సో ఇంతకుముందు ఎన్నో ఛానల్ చేస్తావు. నీ చెవిని ధ్యానం అనే పదం పడిందంటే
నీవు ఇది ఆకర్షణ చేసుకోవాలనే కార్యక్రమం అన్నట్టు. ఓకే, నువ్వు ధ్యానం తెలిసినా కూడా ఇంకా ముచ్చట్లు పెట్టి ధ్యానాన్ని వ్యాపారానికి వాడటం, ధ్యానాన్ని ఇంకో దానికి వాడటం, ధ్యానాన్ని ఇంకో దానికి వాడటం అంటే నువ్వు ఇంకా పనికి మాలి బతుకున్నావు అని అర్థం. ఓకే, నువ్వు ధ్యానం చేసి డైరెక్ట్ సంకల్ప శక్తినే నీ చేసుకో. సంకల్ప శక్తి నీది అయిపోవాలి ఇంకా, అంటే నీకు ఏది కాదో వచ్చేలాగా అన్నట్టు. అప్పుడు నీది అసలైన బతుకు. ఓకే, సో నువ్వు టైం వేస్ట్ చేయకు. నువ్వు ఎవరిని మార్చలేవు, నీ కుటుంబాన్ని కానీ ఎవరిని ఏం మార్చలేవు. నువ్వు చెప్పడం వరకే. ఆడ వింటాడా పోతాడా అనేది వాడిస్తాం. ఓకే, అది ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. ఎవరికి ఒక్కసారి 1 నిమిషం ఇచ్చి ధ్యానం చెప్పొద్దు. ఒకే 1 నిమిషంలో ధ్యానం చెప్పే. ఒకే నిమిషం, ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆయన ఇంకో నిమిషం ఉంటే ఇంకోటి చెప్తే ఆడు మారి కూడా ఉంటాడు అక్కడ పక్కన. ఓకే, ఆడు ధ్యానంలోకి వస్తాడా రాడా అన్న స్థితిలో కూడా నువ్వు ఉండాలి. ఫస్ట్ ఆడొక ఆరా చెక్ చేసి ఇడు ఇడు ఈ జన్మకి ఇడు వస్తాడా రాడా తెలిసిపోద్ది. ఆయన బట్టి కూడా నువ్వు అక్కడ టైం వేస్ట్ చేయకుండా ఉండమాట. ఓకే, ఆ ధ్యానంలోకి వచ్చేవాడు ఆడు ఇంకో నిమిషం మాట్లాడటం పర్వాలేదు. అలా నువ్వు ఆరా చెక్ చేసుకుని ఆ లెవెల్ ఉంటేనే నువ్వు ఈ భూమి మీద హాయిగా ఆనందంగా కథ వేరే ఉంటుంది. నేను అది మాటలో చెప్పేది కాదు, అది అనుభవించాలి యాక్చువల్. ఓకే, సో నువ్వు ఇంకా నేను చీకట్లోనే బతుకుతానంటే నీ ఇష్టం. అది గుర్రాన్ని తీసుకెళ్ళక తాగించలేదు కదా. కాబట్టి ధ్యానం తెలుసుంటే నాటకాలు వేద్దంటున్నాను నేను. ఓకే, ధ్యానం తెలియదు. ఓకే, ఆడు మూర్ఖుడు, ఆడు అనుభవిస్తాడు, చేయలేకపోతాడు, చేయడం బ్రతుకాడు. ఓకే, ఆడు అలాగే దుఃఖపడతాడు కూడా. నాడు ధ్యానం తెలుసుండి కనుక ఇంకా నేను అరగంట చేస్తాను, గంట చేస్తాను, ఏదో సాబీగా చేస్తానంటే చివరికి మిగిలింది నువ్వు అక్కడితో ఆగిపోతావు అంతే. మళ్ళీ ధ్యానం తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి కదా. ఆ బతికేది ఇప్పుడే మొదలెట్టేస్తే గొడవ వదిలిపోతారు నా ఇంటెన్షన్. ఓకే, నీకు అవకాశం ఉంది కదా. మన ఆయన బరువెత్తలు ఏం చేయడాలు ఏం కాదు కదా. సింపుల్గా హాయిగా ఆనందంగా నువ్వు చేసుకునేవాడు మహాదేవ. ఓకే, ఎంత హాయిగా ఉంటుంది. 10 మంది నీ దగ్గరకు వచ్చి నీ వల్ల 10 మంది బాగుపడతానంటే ఎంత హాయిగా ఉంటుంది. ఆ లెవెల్కి నువ్వు వెళ్ళాలన్నమాట. ఓకే, నువ్వు ఒక దగ్గర పనికి వెళ్తే గుబ్బులో గోధుమ పడుతుంది. ఓకే, నువ్వే గోవిందుడివి, నువ్వే దేవి దేవతవి. ఓకే, ఎప్పుడు 40 రోజులు నీకు నువ్వు అటాచ్మెంట్ ఉన్నప్పుడు నీకు నువ్వు మాత్రం అటాచ్మెంట్ ఉండాలి ఎప్పుడు కూడా, నీ ఆత్మతోటి, నీ సోల్ తోటి. ఓకే, బయట వాళ్ళతో కాదు. నీ కుటుంబం అన్నీ కూడా అటాచ్మెంట్లో ఉంటావు, కానీ డిటాచ్మెంట్లో ఉండాలి ఎప్పుడు కూడా. కళ్ళు మూసాక ఎవ్వరూ నీకు సంబంధం లేదు. నీ పిల్లలు కానీ భార్య గారి కుటుంబం ఎవరు తల్లిదండ్రులు ఎవరైనా సరే ఎవరు కూడా కళ్ళు మూసాక అందరూ నీకు సంబంధం లేదు. నీకు అసలే ఈ ప్రపంచంతో నీ లోకం, నీ ప్రపంచం, నీ కథ వేరు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుస్తుంది నీ గడ్డను చూసుకుంటే. ఇక్కడ ఏ పర్పస్ తెలుస్తుంది. నెక్స్ట్ నువ్వు ఏ లోకం వెళ్ళాలో నువ్వే డిసైడ్ చేసి నువ్వు వెళ్ళొచ్చు నీకు నచ్చినట్టు. ఆకర్షణ చేసుకుని మేలా రెప్పలాగా. ఓకే, సో నువ్వు ఇంకా పనికిమాల బతుకు, అందరి చేత చిబాట్లు, అందరి చేత మాటలు, ఉసూరమంట మహాదేవ ఎందుకురా ఈ బతుకు, నన్ను వాళ్ళు అలాగన్నారు, మా ఆయన ఇలాగన్నాడు, మా ఆవిడ ఎలా ఉంది, నన్ను పరమడు మోసం చేశాడు, నా శబ్దం పోయింది, నాకు అనారోగ్యం వచ్చింది, ఇలాంటి పనికిమాల మాటలన్నీ కూడా చీకటి బతుకు సంబంధించినవి. సో ఈ మాటలన్నీ కూడా మీ జీవితంలో వినకూడదు, కనిపించకూడదు అంటే కనుక త్వరగా 40 రోజులు ధ్యానం చేస్తే వినలోకి వచ్చేది. ఓకే, ఫస్ట్ అతి ముఖ్యమైన పని ఇది మీరు యాక్సెస్ చేయవలసింది. ఇంకా సాగదీయొద్దు ఇంకా. ఓకే, సాగదీస్తూ ఉంటే నీకు సహకరించవో, నీ కాళ్ళు చేతులు సహకరించవో. నేను కనీసం నీ వీడియో చెప్పినా కూడా నీకు వినపడతావు ముందు. ఇప్పుడు కనుక ఇంకా నువ్వు సాగదీస్తా కూర్చుంటానంటే కనుక నీ చెవుల్ని సహకరించవు, నీ కళ్ళుని సహకరించవు. అన్నీ బాగున్నప్పుడే నీ సొంత కూటి ఏంటో తెలుసుకో. అప్పుడు నీకు నచ్చినట్టు అన్ని నీ మాట అంటే తర్వాత నీకే తెలుస్తుంది ఏం చేయాలో ఏం చేయకూడదు. లేకపోతే గుడ్డెత్తు చేలో పడినట్టు నువ్వు ఎదరోడికి లొంగి బతకాలి, ఎదరోడి చేతులు కట్టుకుని బతకాలి. నీ శరీరం నీ మాట విన్నప్పుడే అన్ని చక్క పెట్టేసుకో. అప్పుడు హాయిగా నీ శరీరాన్ని భద్ర శరీరంగా మార్చుకోవచ్చు. పక్క విషయాలు అసలు వేలు పెట్టద్దు. నువ్వు పక్క విషయాలు వేలు పెడుతుంటే నువ్వు ఇంకా చీకటి బదులు ఉన్నట్టు లెక్క.
పక్కోడు ఆడట్ట ఈడిట్ట అన్నా కూడా చీకటి బ్రతికే. ఎందుకంటే వీడు కంపారిజన్ ఉన్నాడంటే వీడి గురించి వీడు కరెక్ట్ అవ్వాలి, వీడి సోల్తో వీడు కరెక్ట్ అవ్వాలి. అందుకని వేరు వీడు వేరు అంటున్నాడు. అవతల వ్యక్తి నేను తను నేను ఒకటే, వాడు నేను కూడా ఒకటే అని ఎప్పుడు చేస్తే నీ సోల్తో కరెక్ట్ అయ్యి ఇంకా అభివృద్ధి చేసినప్పుడు సృష్టి అంతా నేనే ఉన్నాను అని సృష్టితో ఏకమైనప్పుడు చిరునవ్వుతో అందరితో కవులించుకుని హాయిగా ఆనందంగా జీవిస్తాం. ఓకే, అంతా ఒకటే అని చెప్పేసి అందరికి సహాయం చేయడం కానీ అన్ని జరుగుతుంది. ఓకే, అంతవరకు కూడబెడతావు, దాచిపెడతావు, రహస్యంగా ఉంచుతావు, ఎదరోడు వచ్చి దోచుకుంటాడు. కాబట్టి చీకటి బదులు నుంచి వెలుగులోకి వచ్చాయి. ఓకే, ఒక్కసారి నీతో కరెక్ట్ అయినప్పుడు అన్నీ నీకు వచ్చేస్తావు ఆటోమేటిక్గా. ఓకే, నువ్వేమి కూడబెట్టనవసరం లేదు, ఏం చేయనవసరం లేదు. నీతో నువ్వు కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏది ఎప్పుడు ఎలా జరగాలో అన్నీ నీకు నచ్చినట్టు నీ దగ్గరకు వస్తాయి. ఓకే, ప్రకృతి కూడా నీకు సహకరిస్తుంది. ఎవరైతే ధ్యానం చేసి తన సోల్తో తన ఆత్మతో తన కనెక్ట్ అవుతారో అన్నీ వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. ఇది వాస్తవం. ఓకే, అది చెప్తాను కదా, పాఠాలు అర్థం అవ్వాలంటే మీరు 41 days ప్రకటన శుద్ధిగా అన్నీ మానేసి అన్నీ క్లోజ్ చేసి కళ్ళు మూసుకుని 40 రోజులు మీరు పాటించండి. మా పాత వీడియోలు పెట్టాను కాబట్టి ఎలా చేయాలో 41 days అది చూసి మీకు ఏది తగ్గట్టు చేయండి. ఓకే, అవకాశం ఉన్నంత వరకు బయట అన్నీ కూడా క్లోజ్ చేసేది 40 రోజులు. ఎవరితో మాట్లాడద్దు. మీకు రోగం వచ్చి కొట్టుకుంటారు బెడ్ మీద 2 నెలలు 3 నెలలు బెడ్ మీద ఉంటారు మీరు. ఓకే, ఏంటి ఉపయోగం ఉంది? రోగాలు వచ్చి అలాగే బెడ్ మీద కొట్టుకుంటారు. ధ్యానం చేయబోతే ఏంటో రోగాలు కదా ఆటోమేటిక్ వచ్చి. సో డాక్టర్ అయినా పైన పౌరు చూస్తాడు అంతే, కింద మంట అలా ఉంటుంది. సో అది మళ్ళీ మొలకెత్తుతూ ఉంటుంది ఎప్పుడో రోగం లోపల ఉన్నది. కాబట్టి అది మీరు ధ్యానం చేస్తే డైరెక్ట్ ఆ మంటనే ఆర్పేస్తారు. సో కర్మ క్లియర్ అయిపోతుంది అక్కడతోటి. సో అలాగే మీరు ఎప్పటికప్పుడు ధ్యానం చేసుకుంటే లైఫ్ మీకు నచ్చినట్టు ఉంటూ మీరు అభివృద్ధిలో స్టేట్లోకి వెళ్తారు. ఎప్పుడు చిరునవ్వు ఉండాలి ముఖం మీద. ఉండాలంటే వెలుగులో ఉండాలి. మీరు చీకటిలో చిరునవ్వు రాదుగా. ప్రతి క్షణం నేను ఆత్మననే సదా మీరు ఇప్పుడు కూడా నెమరేసుకొని ఉంటారు. అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఓకే, ఇది అంటారు కదా, ఈ రోజు నుంచి నేను ఏం చేస్తాను, పొద్దు నుంచి సాయంత్రం నేను ఏం చేస్తాను. ఎప్పటికప్పుడు సింహలోకం ఏదో అంటారు దాన్ని. ఓకే, సింహం అంట ఎప్పటికప్పుడు నేను ఎంత దూరం వచ్చాను, నా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి నేను అన్ని ఏర్పాటు చేయాలి కదా, ఫుడ్ గట్ట ఏర్పాటు చేయాలి కదా, నేను ఎంత దూరం వచ్చాను అని ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటా ఉంటుందంట సింహం. అంటే నా పిల్లలు ఉన్నారు మళ్ళీ వెళ్ళాలి కదా వెనక్కి అని చెప్పేసి నేను ఎంత దూరం వచ్చాను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుందంట. అలా మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేశారో, సాయంత్రం పడుకునే ముందు ఈ రోజు నేను ఏం చేశాను, ఎన్ని పనికొచ్చే పనులు చేశాను, ఎన్ని పనికిమాల పనులు చేశాను, ఓకే, ఎన్ని రహస్యంగా సీక్రెట్గా చేశాను, ఎన్ని ఓపెన్గా ఉన్నాను, ఎప్పుడు నేను ఎంత త్రికట శుద్ధిగా ఉన్నాను, ఎంత పనికిమాల బతికాను అని మీరు సాయంత్రానికి ఒక లెక్క వేసుకున్నారనుకో, ఈ పనికిమాల బ్రతుకులోంచి పనికొచ్చే బ్రతుకు వస్తారన్నమాట. ఓకే, ఈ పనికొచ్చే బ్రతుకు వాళ్ళకి ధ్యానం బాగా కుదురుతుంది. త్వరగా వాళ్ళకి అన్ని చక్రాస్ యాక్టివేట్ అయిపోతాయి. ఎప్పుడు ఓపెన్ మైండ్తో త్రికట శుద్ధిగా ఉన్నప్పుడు, అంటే మనసులో ఏమన్నారో బయట అదే మాట్లాడి అదే పని చేస్తున్నప్పుడు వాళ్ళు త్వరగా అన్ని యాక్టివేట్ అయిపోతాయి. ఎప్పుడైతే రహస్యాలు సీక్రెట్ మెయింటైన్ చేస్తారో వాళ్ళ దిగజారి బతుకుతూ ఉంటారు అన్నమాట. ఓకే, సో వాళ్ళ చక్రాస్ యాక్టివేట్ అవ్వకుండా పుణ్యకాలు కాస్త గడుస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళకి కొంచెం డబ్బు వస్తే మారిపోతూ ఉంటారు, కొంచెం జాబ్ వస్తే మారిపోతూ ఉంటారు, కొంచెం పలుకు కూడా పెరిగితే ఏదో పదవి వస్తే మారిపోతూ ఉంటారు. ఇవన్నీ పనికిమాల బతులే. ఎందుకంటే అటు మళ్ళీ చీకటి బతుకాడు, మళ్ళీ చీకటి పడినట్టు ఇట్లా అన్నింటికి అటాచ్మెంట్లు ఉంటాయి. రానే ఒక 10 కోట్లు వచ్చి రానే, ఒక 10 పదవి వచ్చి రానే, వస్తే నమస్కారం, లేకపోతే ఇలా 2 నమస్కారం పెట్టండి. మీకు మిమ్మల్ని గౌరవించారు ఒక నమస్కారం, షీ అన్నారు 2 పెట్టండి నమస్కారం, మీ పని బాగుంది. ఓకే, మీరు సొసైటీ సమాజంలో ఉంటారు కానీ అంటించుకోదు ఎవరితో కూడా. వస్తే రానే, పోతే పోనే, అదే కాన్సెప్ట్ ఉంది మన ప్రతిసారి చెప్పినట్టు. సో నువ్వు మెట్టికి ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ఎవరి నుండి కూడా నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకు అలా జరగలేదు, నువ్వు ఎవరినే మార్చలేవు. నువ్వు మట్టికి ధ్యానం చేసి నువ్వు మారిపో, ఫస్ట్ వీరిలోకి వచ్చేయి.
అప్పుడు నీ చుట్టూ ఉన్నవాడు కూడా ఆటోమేటిక్ గా నీ కాంతి వెలుగులోకి వాళ్ళు కూడా ఓ ఇక్కడ ఏదో లైట్ ఏదని వస్తారు ఆటోమేటిక్ గా. ఓకే, అంతవరకు వాళ్ళది చీకటి బతికే, నీది చీకటి బతికే. ఓకే, నువ్వే చీకటి ఉంటే నువ్వే అందరికి ఏం చేయవుతావు, అందరూ చీకటి బతికే కదా. ఆడు ఏరంటే నువ్వు కూడా ఏరంటావు అన్నట్టు. సో కాబట్టి నువ్వు త్వరగా చీకటి బతుకు నుంచి వెలుగులోకి వచ్చాయి. లేకపోతే ప్రతి ఒక్కరిని నిందిస్తూ బతుకుతావు నువ్వు. నన్ను అలా అన్నారు ఇలా అన్నారని అందరిని నిందలేస్తావు ఏదో ఒక వ్యక్తి మీద. నన్ను ఎలా అన్నాడు, నన్ను ఎలా అన్నాడు అని. అలా ఎలా అన్నాడు కాదు, ఈ గర్జనం చూసుకుంటే నువ్వు వాడిని ఎంత ఇబ్బంది పెట్టావో నీకు తెలుస్తుంది. అప్పుడు చిరునవ్వుతో వాడికి ఒక కాఫీ ఇస్తావు, అమ్మాయి నా కర్మ క్లియర్ చేసావరా అంటావు. లేకపోతే ఆడిపి తిరగబడతావు, ఎందుకంటే నువ్వు చీకటి బతుకులో ఉన్నావు కాబట్టి. సో కాబట్టి ధ్యానం చేస్తే నేను ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటాను. అంటే నీ బతుకు వెలుగులో ఉంటుంది అన్నట్టు. నీకు ఏ సమస్య వచ్చినా చిరునవ్వుతో చింతిస్తావు. నాకు మన సమస్య వచ్చిందిరా, నా 5 లక్షలు పోయి అని చిరునవ్వుతో వస్తుంది. అలాగే ₹1,00,00,000 వచ్చానుకో ఆనందిస్తావు. అలాగే ఓ 50 లక్షలు పోయిందనుకో చిరునవ్వుతో ఉంటాయి, పట్టించుకో. నీకు తెలుసు కర్మ సిద్ధాంతం ఏంటన్నది. ఓకే, అంటే నువ్వు వచ్చినా పట్టించుకో, రాకపోయినా పట్టించుకో. ఎప్పుడు నీకు ఏం కావాలో ఎంత కావాలో ఆల్రెడీ హాస్టల్ మాస్టర్స్ ఉన్నారు పైన మనకు సహాయం చేసేవాడు, వాళ్ళు చేస్తారు. మరి నువ్వు వెలుగులో ఉంటే వాళ్ళు చూడగలరు. నువ్వు చీకట్లు ఉంటే నీ పక్కన చీకట్లు ఉంటే ఆడికి కనిపిస్తుంది, నీకు కనిపిస్తుంది. ఓకే, ఆడు ఏదన్నాడో నువ్వు ఏదంటావు. అందరిని ఇబ్బంది పెట్టుకుంటూ నువ్వు అందరిని ఇబ్బంది పెడతావు, వాడు కూడా ఇబ్బంది పెడితే నేను వాడు కూర్చోక వాడిని నేను ఇబ్బంది పెడతావు. సో ఇలా ఇబ్బంది అయ్యి చాలా మంది నా మానసిక స్థితి బాగోలేదండి, నా మనసు ఏం బాగోలేదండి అంటావు. ఆ రోజు వేస్ట్ చేస్తావు. ఓకే, నువ్వు ధ్యానం చేయలేదంటే నువ్వు ఏం చేసినా వేస్ట్ చేస్తున్నావు. నువ్వు ఏ పని చేసినా సరే అది వేస్టే. ఓకే, అందులో ఒక త్రికరణ శుద్ధి ఉండదు, అన్ని అబద్ధాలతో కూడినది. నువ్వు వ్యాపారం చేసినా అన్ని అబద్ధాలతో కూడిన ఉంటుంది అది. అక్కడ నువ్వు ఏ పని చేసినా త్రికరణ శుద్ధి ఉండదు, క్వాలిటీ ఉండదు. ఓకే, సో ధ్యానం చేయకుండా నువ్వు ఏం చేసినా కూడా అవన్నీ చీకట్లో వెలికిలే అవన్నీ కూడా. కాబట్టి నువ్వు రోజుకి 5 సార్లు ధ్యానం జరిగేలాక 5 నిమిషాలు 15 నిమిషాలు లేదా 5 పావు గంటలు. నీకు కొత్త అనుకో, ధ్యానం కుదరట్లేదు అనుకో, 5 సార్లు నువ్వు ఎంత టైం చేస్తా నీ ఇష్టమే. కానీ 5 సార్లు చూసుకో, నువ్వు 5 నిమిషాలు చేస్తావా లేకపోతే గంట నీ ఇష్టమే. కానీ ఖచ్చితంగా 5 నిమిషాలు బట్టి చెయ్యి. అలా 5 సార్లు చేస్తే నువ్వే ధ్యానం. అలాగే మొత్తం ఇంకా నీకు ధ్యాన స్థితిలో ఉండిపోతాయి ఎప్పుడు కూడా. అప్పుడు గంట చేయగలవు. నీకు ఏదో చిన్న లాభం వచ్చినప్పుడు నాకు అతని వల్ల వచ్చింది, నాకు ఆ దేవుడి వల్ల వచ్చింది, లేకపోతే వీళ్ళ వల్ల వచ్చింది ఎట్లా అంటావు. ఎవరి వల్ల రాలా, నీ మనసులో గాఢంగా చాలా దృఢంగా దానికి ఎనర్జీ పెట్టాడు ఆల్రెడీ తీవ్రమైన సాధన. నీ ఆలోచన ఎంత బలంగా ఉందో, నీ సంకల్ప బలం ఎంత ఆలోచన ఉందో అదే పదే దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళు పెట్టావు కాబట్టి నీ దగ్గరకు వచ్చింది. వాళ్ళు ఏది ఇచ్చారో ఎవరు ఎవరమ్మా అది నీకు తెలియక. అదే చీకటి బతులు ఎలా ఉంటాయి, నాకు వాళ్ళు సాయం చేస్తారు వీళ్ళు సాయం చేస్తారు, ఎవరిని ఏం సాయం చేయదు. నువ్వు అనుకుంటేనే అక్కడ జరిగింది. అది నీ ఆలోచనలో పలానా సుబ్బారావు దగ్గర నుంచి ఇది రావాలంటే వచ్చింది అంతే. అది నువ్వు ఆలోచనలు సుబ్బారావుని అట్టుకొచ్చి నీకు ఇవ్వడం అన్నట్టు. అలాగా ఏదో వ్యక్తి పేరు, జస్ట్ మరో రమేష్ ఎవరో సంథింగ్. ఓకే, అలాగా నువ్వు నీ ఆలోచన థాట్ పవర్ అంటారు, మైండ్ పవర్ అంటారు, అవన్నీ అవే. నీ ఆలోచన అంత బలంగా ఉంటారు. అదే నువ్వు దానికి ధ్యానం జోడిస్తే అది ఇంకా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అయిపోతుంది. ఎవరు నీకు ఏం చేయరమ్మా. నువ్వు ఏదైతే వదిలేవో బయటికి థాట్, ఏదైతే అంతర్ముఖంగా వదిలేవో హాస్టల్గా నీ థాట్ నా పలానా కావాలని ఊహించుకున్నావో, దాని గురించి కలగన్నావో అదే వచ్చి నీ దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు నా వీడియో మీరు చూడాలన్నా కూడా మీరు అనుకుంటేనే వచ్చారు, లేదా రారు మీరు ఇక్కడ. ఓకే, అనుకోకుండా నీ ఆలోచన లేకుండా నీ మైండ్ మనసు పెట్టకుండా ఏది జరగదు. నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నా నీ మనసు నీ ఆలోచనే కారణం, ఎవరో కాదు. ఈ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అన్నారు కదా, దాని అర్థం ఏంటి? నీ ఆలోచనే, నీ మనసే. చాలా జాగ్రత్తగా ఆలోచించు. చాలా ఏ విషయం ఆలోచిస్తున్నావో దృష్టి పెట్టు. నీ మనసులో ఎటువంటివి వస్తున్నాయో గమనించు.
నువ్వు ధ్యానం చేస్తే ఈ రెండు తెలుస్తుంది. అందుకే ధ్యానం చేస్తే ఏం ఆలోచించాలో ఉపయోగపడే లోక కళ్యాణానికి కానీ నీకు కానీ తెలుస్తుంది. అయ్యో ఆలోచిస్తాం. ఏం తినాలో తెలుస్తుంది, ఏం ఆలోచించాలో తెలుస్తుంది, ఏం చూడాలో తెలుస్తుంది, ఏం వినాలో తెలుస్తుంది. ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు అన్ని వెలుగుకి సంబంధించినవే, కాంతికి సంబంధించిన పనులే నువ్వు చేస్తావు. ధ్యానం లేనప్పుడు అన్ని చీకటి శక్తులకు సంబంధించిన పనులే నీకు తెలియకుండా నువ్వు చేస్తావు. ధ్యానం లేకపోతే నువ్వు అజ్ఞానం ఉన్నట్టు. అజ్ఞానం అంటే చీకటి, కళ్ళు మూసుకుని చేస్తున్నట్టే. తర్వాత ఇబ్బందులు పడతావు, చాలా పాటలు పడతావు. అది చూస్తున్నాం కదా, ధ్యానమైన బతుకులు ఎలా ఉన్నాయో. రోజు కేకలు, కుట్లాట్లు, ఓకే, ఇల్లుకి వెళ్ళిపోవడాలు కొంతమంది. నాకు ఇంట్లో మనశ్శాంతి లేదు కొంతమంది, విడాకులు ఇచ్చేస్తున్నారు కొంతమంది. ఇలా చూస్తున్నాం కదా, ఇవన్నీ చీకటి బతుకులు, అజ్ఞానం. ఇంట్లో డబ్బులు ఏదైనా ఏడ్చేవాడు అప్పుడు. ఇలాంటి ఈ బతుకులు మాట ఇవన్నీ కూడా. ధ్యానం చేస్తే నీకు అన్నీ వస్తుంది. ఈ ఫోకస్ ఓన్లీ ఉదాహరణ పెట్టుకుని నాకు అది అవ్వలేదు ఇది అవ్వలేదు అని చెప్పేసి నువ్వు బయట కూడా చెప్తున్నావు, లోపల పెడుతున్నావు. ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదు కదా. ఓకే, నీ మనసులో ఏదో ఉంది కానీ బయట అది కావాలంటున్నావు. ఎక్కడ అవుతుంది, వర్కౌట్ అవుతుంది, అవ్వదు. సో అంటే త్రికట శుద్ధి. నీ మనసులో ఏమనుకుంటున్నావో నీ నోట్లోంచి అదే రావాలి, నువ్వు చేసే పని అదే అవ్వాలి. ఈ మూడు ఒకటైనప్పుడు, దానికి జ్ఞానాన్ని జోడించినప్పుడు, దాన్ని పదే పదే అదే అదే అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా చాలా సింపుల్గా ఆ పని నీ దగ్గరకు వచ్చేసి ఉంటుంది. అది మేనిఫెస్ట్ అయిపోయి. ఓకే, కాబట్టి ధ్యానం చేస్తేనే ఎప్పుడు నువ్వు వెలుగులో ఉంటావు, అది గుర్తుపెట్టుకో. లేకపోతే చీకట్లో ఉన్నట్టే లెక్క. అదేవిధంగా ఇంట్లో ఈ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఈ భార్య భర్తలు కానీ పిల్లలు కానీ ఎవరైనా అవ్వచ్చు. అందరూ ఉండాలి, అన్నీ ఉండాలి, ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఫ్యాషన్గా తిరగాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి. బీచ్లకు వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి, సినిమా షికారులు అన్నీ చెయ్యాలి. ఓకే, ఇటు వచ్చి మీరు నాన్ వెజ్ తినరు, అహింస జోలికి వెళ్ళరు. ఓకే, తర్వాత మిగతా అన్ని పనులు మీరు చేసుకుంటారు. కానీ కళ్ళు మూసాక ఆ చిక్కుముళ్ళు ఊడిపోవాలన్నమాట నేను ఒకసారి. ఓకే, నా భార్య, నా పిల్లలు, నా ఫ్రెండ్స్, నా కారు, నా ఇల్లు, నా వాకలి గోల అనకూడదు ఎప్పుడు కళ్ళు మూసాక. అంటే ఏంటి, ముడేసుకోకూడదు. మీరు ఎదుటి వ్యక్తి నుంచి ఏదైనా ఆశిస్తున్నారు అనుకో, అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకో, ఎవరుండే ఏదైనా సరే ఎక్స్పెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు బంధంలో ఇరుక్కున్నట్టే లెక్క. అక్కడ ఎవరి నుంచి ఏది ఆశించొద్దండి, ఎవరి నుంచి ఏది ఆశించొద్దు. భార్య నుంచి భర్త, భర్త నుంచి భార్య, పిల్లలు, ఎవరి నుంచి ఎవరు ఏది ఆశించొద్దు. నువ్వు ఏం చెయ్యాలి తలచో ధర్మం ప్రకారం వాళ్ళు చేసాయి, అంతే. అక్కడితో అంతే. తర్వాత నువ్వు కళ్ళు మూసాక వాడికి సంబంధం లేదు. ఇంకా కళ్ళు తెలిస్తేనే వాడు వస్తుంది నీకు, పలానా పిల్లలు, నా భార్య, నా మొగుడు అని చెప్పేసి తర్వాత. కాబట్టి ముళ్ళు వేసుకోవద్దు. ముడి వేసావా ఆ నుంచి నువ్వు ఆశించినప్పుడల్లా ముడి బిగిసిపోతూ ఉంటుంది. తర్వాత దుకాణంలో చిక్కిపోతావు, జాగ్రత్త. ఓకే, ముడి వేసుకున్నావా అయిపోయిన కథ. ముడి అంటే ఏంటో తెలుసా, నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడే వాళ్ళని కూడా ఆరాధిస్తా కూర్చుంటామాట. ఇక్కడ ధ్యానం కూర్చుంటావు, నా భార్య ఏం చేస్తున్నా, పిల్లలు ఏం చేస్తారు, నా వాకలు, నా ఆస్తి, నా కారు, ఇలా ఉన్నానుకో, నీ ముడి అదే నీ అవుతుంది తర్వాత. జాగ్రత్త, ఎంతవరకు అంతవరకే. అలాగే భర్త గురించి భార్య అని అంతే. ఓకే, సో ధర్మం ప్రకారం నువ్వు ఏం చేయాలి, భార్యకి ధర్మం ప్రకారం నువ్వు సంసారం ఏం చక్క పెట్టాలి, నీ ధర్మం నువ్వు తప్పుకో. వాళ్ళని శుభ్రంగా చూసుకోవాలి, చదువులు, ఇంట్లో ఆహారానికి సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళకి ఏం కావాలో అన్ని నువ్వు ప్రొవైడ్ చేయి. ఓకే, అంటుకున్నట్టే ఉంటావు కానీ వాళ్ళని అంటుకో. కళ్ళు మూసినట్టే దిగిపోవాలన్నట్టు. మళ్ళీ కళ్ళు మూసాక వాళ్ళు వస్తారు నీ దగ్గరికి. ఓకే, అంటే నువ్వు ఎంత అటాచ్మెంట్లో ఉన్నావో అంతే డిటాచ్మెంట్. కళ్ళు మూసిన వెంటనే వాళ్ళు కట్ ఆఫ్. ఈ సంబంధం లేదు ఇంకా నీకు, ఈ ప్రపంచంతోనే సంబంధం లేదు ఇంకా, అసలు ఈ భూమితోనే నీ సంబంధం లేదన్నట్టు. జస్ట్ కళ్ళు మూసాక నీ ప్రపంచం, నీ ఆత్మతో నువ్వు ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రం నువ్వు దుఃఖంలోంచి బయటకు రాదు. సో ముళ్ళు వేసుకోకు. అంటే నేను చెప్పిన మాటే వినాలి,
నేను చెప్పిందే చెయ్యాలి అనే వాళ్ళ యొక్క స్వేచ్ఛను లాక్కున్నా, నీ నుండి వాళ్ళ స్వేచ్ఛను లాక్కున్నా ఒకళ్ళ స్వేచ్ఛలకు నువ్వు వేలు పెట్టద్దు. వాళ్ళు ఎలా బతకాలనుకుంటారో వాళ్ళు అలా ఉంటాయి, నువ్వెవరు మార్చలేవు. కానీ వాళ్ళు మార్చే స్థితికి నువ్వు వెళ్ళావంటే నువ్వు పనికిమాలి బతుకుతున్నట్టు లెక్క. అది భార్య అయినా భర్త అయినా సరే. ఓకే, నీ సోల్తో నీ కనెక్షన్ లేనప్పుడే ఈ చీకటి బతికిది. కాబట్టి కళ్ళు మూసిన వెంటనే అన్ని తెగిపోవాలన్నమాట ఆ కాన్సెప్ట్లో. ఓకే, మళ్ళీ కళ్ళు తెరిస్తే వాళ్ళు ఉంటారు, ఉన్నా నువ్వు అంటించుకున్నట్టు ఉంటావు కానీ అంటించుకో. వాళ్ళు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే ఆ కాన్సెప్ట్. నాకు ఇల్లు ఉన్న ఒకటే, ఒకళ్ళు ఉన్న ఒకటే, నాకు కారు ఉన్న ఒకటే, సైకిల్ ఉన్న ఒకటే. అసలు ఉన్న ఒకటి, ఎవరు ఉన్న ఒకటే, ఎవరు లేకపోయినా ఒకటే, ఏం ఉన్న ఒకటి ఏమి లేకపోయినా ఒకటే. ఆ స్థితిలో నువ్వు ఉండాలంటే 40 రోజులు ధ్యాన దీక్ష చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ముందు నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి కదా. మరి నువ్వు ఇవన్నీ ముచ్చట పెట్టుకుని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? కాబట్టి ఏం ప్రొవైడ్ చేయాలో సంవత్సరానికి ప్రొవైడ్ చేసి 40 రోజులు నీ గదిలో నువ్వు వెళ్ళిపో. నీతో నువ్వు కనెక్ట్ అవుతావు ఆటోమేటిక్. ఇప్పుడు ఎనర్జీ సిస్టమ్ మారింది. ఇంతకుముందు అంటే ఎక్కువ గంటలు రోజులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు 10 అవర్స్ చేసే ఎనర్జీ సిస్టమ్ 3 అవర్స్లో వచ్చేస్తున్నాం ఆటోమేటిక్. పోర్టల్స్ అని ఓపెన్ అవడం వల్ల ఎనర్జీ సిస్టమ్ మారింది. కాబట్టి ఎన్నో సంవత్సరాలు అవసరం లేదు, ఒక 40 రోజులు అన్నీ పక్కన పెట్టేసి కరెక్ట్ అయిపో. అప్పుడు ఈ గందరగోళాలు అన్నీ పోతాయి. నీకేమంటుకో, ఇంకా ఈ గందరగోళం ఏమి ఉండవు. మొత్తం పాతాళ లోపల నుంచి ఆకాశం వరకు అంత కరెక్ట్ అయిపోతాం ఆటోమేటిక్గా. అప్పుడు హాయిగా ఆనందంగా ఉంటామాట, రెక్కలేసి ఎగురుతామాట ఎక్కడికి వెళ్తే అక్కడ. ఎవడైనా నీ మాట వినాల్సిందే. ఓకే, చీకటి బతుకులో కూడా దగ్గర రోజులకి నీ వెలిక్కి నీకు నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం. ఓకే, లేకపోతే నువ్వు ఏమన్నాడు ఏరన్నట్టు వినపడతావు. నువ్వు చీకటి బతుకులు అయితే నువ్వు వెలుగు ఉన్నప్పుడు అని నేను ఏదో అందామన్నా కూడా ఏం కాదని అని ఒక చిన్న స్మైల్ వెళ్ళిపోతాడు. నీ పనులన్నీ అయిపోతాయి, అందరూ నీ మాట వింటారు వెలుగులో ఉంటే. సో నువ్వు ముడి బిగిసిపోకుండా ముడేసుకోకు. ఓకే, ముళ్ళు వేసుకున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఆ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను చెప్పిన మాట నేను ఇలా ఉండాలి అలా ఉండాలి. ఓకే, ప్రతి ఒక్కరు సాటిస్ఫైడ్. నువ్వు ఎవరో సాటిస్ఫైడ్ చేయలేవు. నువ్వు 1,00,000 రూపాయలు అడుగుతావు, నువ్వు 10 లక్షలు అడుగుతావు. నువ్వు 10 లక్షలు అడుగుతావు, 1,00,00,000 రూపాయలు అడుగుతావు. అలా ఏదైనా అంతే, నెంబర్ లేదు అక్కడ, లిమిట్ లేదు అక్కడ. ఓకే, ఒక కడుపు ఆకలిని ఒక్కదాన్ని నువ్వు సాటిస్ఫై చేయగలవు. డబ్బు రూపంలో కానీ ఏ వస్తు రూపంలో నువ్వు ఎవరిని సాటిస్ఫై చేయగలవు. ఆకలి విషయంలో నువ్వు తీర్చగలవు. రెండోది పర్మనెంట్ నువ్వు ధ్యానం ఇవ్వాల్సింది. ధ్యానం చెప్పి ధ్యానం కూర్చోబెడితే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇవన్నీ అసెస్మెంట్ 4 రోజులు ముచ్చట్లు ఇవన్నీ. ఓకే, వాళ్ళకి ధ్యానాన్ని వాళ్ళకి కాలం సదుపాయాలు అంతవరకే. ఓకే, ఇచ్చి నీ గురించి నువ్వు తెలుసుకో. ఓకే, లేకపోతే నన్ను కుట్లాట్లు తిట్లాట్లు గొడవలు గందరగోళాలు సుఖాలు ఉండవు, టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఏదో మనసులో పెట్టుకుంటావు, నీ భర్త ఏదో అన్నట్టు ఏడుతో కూర్చుంటావు. లేకపోతే నా భార్య నన్ను ఎలా అనుమానిస్తుందని ఆడ ఏడుతో కూర్చున్నట్టు. ఓకే, ఇట్లాగా ఈ ఏడుపులు ఈ గోళంలో మీరు తెలియకుండానే మీ వయసు అవుతూ మీ టైం వేస్ట్ అంతా అవుతుంటుంది అనమాట ఒక పక్క. ఓకే, ఇంకోటి పక్క వాళ్ళ విషయం అసలు వేలు పెట్టద్దు. ఎందుకంటే పక్క వాళ్ళ డిజైన్ గురించి నీకు తెలీదు, నీ బతికే నీకు తెలీదు. నువ్వు పక్క వాళ్ళ గురించి నువ్వు ఎలాగా ఇచ్చేస్తావు? ఆడికి పెళ్ళి అవ్వలేదు, వీడికి అది రాలేదు, ఆడికి ఇది రాలేదని. వాళ్ళ గర్జన్మల సంస్కారాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటారు. ఆడికి ఎన్నో జన్మలో పెళ్ళిళ్ళు అయిపోంటాయి, ఎన్నో జన్మలో పిల్లగానే ఉంటాడు. ఈ టైంలో రిలాక్స్ అవుదాం అనుకుంటాడు, కాసేపు లేట్గా చేసుకుందాం, కంకరే ఉంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నాడు. నువ్వు 3వ తరగతి నుండి 10వ తరగతి పాఠాలు అర్థం నీకు అర్థం కాదు కదా. నువ్వు 10వ తరగతి చదివితే అర్థమవుతుంది. సో అందుకు నీ స్థాయిలో ఉన్న చుట్టూ నీ స్థాయిలో ఉన్న వాళ్ళతో నువ్వు ఉండు. నేను దిగజారిపోయి కింద స్థాయిలో ఉన్నవాడితో ఉన్నావంటే నీకు ఎప్పుడు దుఃఖమే. ఎందుకంటే నీ కాన్సెప్ట్లు ఆడికి అర్థం కాదు, ఆడి కాన్సెప్ట్ నీకు అర్థం కాదు. సో నీ స్థాయిలో ఉన్న వాళ్ళతోటి, నీకన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళతోటి ఎనర్జీ సిస్టంలో ఉన్న ఒక 5 చూసుకో. థర్డ్ మాస్టర్ నువ్వు వాళ్ళ ఫ్రీక్వెన్సీలో ఉంటూ వాళ్ళతో ముచ్చట పెట్టుకో. నువ్వేమైనా పెట్టుకోవాలంటే అంటే నీ సోల్ అభివృద్ధి జరుగుతుంటుందో పక్క. నువ్వు దిగజారి స్థాయిలో ఉన్నావంటే ఆడు మూలాధారం లెక్కలు వేస్తూ ఉంటాడు. తింటాం, పడుకోవడం, ఏమిటి ఉద్యోగం, ఏంటి సంజోగం, ఓకే, సెక్స్, పెళ్లి గురించి ఈ గోళం ఉంటుంది ఆడికి.
సో ఇలాంటి మూలాధార బ్యాక్గ్రౌండ్ కూడా నువ్వు ఎంత దూరంగా ముచ్చట పెట్టుకుంటే ఎంత దూరం పెడితే అంత నువ్వు హాయిగా ఉంటావు. సో నీ సోల్ లెవెల్ స్థాయి ఉన్న వాళ్ళతోనే నువ్వు ముచ్చట పెట్టు. నువ్వు ట్రెక్కింగ్ వెళ్ళినా ఏదైనా సరదాగా ఏదైనా ఆశ్రమాలకు వెళ్ళినా ఎక్కడ ఏ ట్రిప్ వేసినా కూడా నువ్వు ఆ లెవెల్లో ఉన్న వాళ్ళతో ఉన్నావు అనుకో, నీ జీవితంలో కనీసం నెలకు ఒకసారి నువ్వు అలాంటి వాళ్ళతో ఉంటే నీకు ఈ సిస్టమ్ హయ్యర్గా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి దిగజారిపోయి తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు దగ్గర రానప్పుడు వాళ్ళతో మాట్లాడు. ఓకే, దానివల్ల నీకు ఒరిగేది ఏముండదు. ఆడి స్థాయిలో తగ్గట్టు ఆడు ఉంటాడు. ఆడికి దెబ్బ తగిలినప్పుడు దగ్గరికి వస్తాడు, నన్ను కాపాడండి అని చెప్పేసి. అప్పుడు వాడు ధ్యానం కూర్చోబెట్టాడు. ఆల్రెడీ చెప్పుంటావు కదా నువ్వు ధ్యానం. దెబ్బ తగిలింది, అప్పుడు వినలేదు, తిరిగాడు, గర్వీగాడు, దెబ్బ తగిలింది, వచ్చాడు. ఆడు నిన్ను అడుగుతున్నాడు కదా వచ్చి చెప్పని. ఆడికి మళ్ళీ ధ్యానం చెప్పు. నీ ఆరలో కానీ చెప్పాడు హాయిగా ఆనందంగా ఉంటాడు, సంతోషంగా త్వరగా ధ్యానం కుదురుతుంది, ఇంటికి వెళ్ళి ధ్యానం చేస్తాడు. అలాగే అందరూ హాయిగా ఆనందంగా గడపండి. దయచేసి ముళ్ళు వేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా అర్జెంటుగా చీకటి నుంచి వెలుగులోకి వచ్చాడు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లెంత్ అవుతుంది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టిప్స్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.